దేవుని పిలుపు మేరకు దేవుని దగ్గరికి చేరుకున్న అహరోన్ నాయని గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ భక్తుడు అల్పుణ్ణి నన్ను ఎక్కువగా ప్రేమించి నా కొరకు ఎక్కువగా ప్రార్థించేవారు. వాళ్ళకున్న సంఘాలన్నిటిలో నన్ను తిప్పి మా దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థించి దేవుని పనిలో నేటి వరకు నిలబట్టాకి కారణమైన భక్తుడిని గుర్తు చేసుకుంటున్నాను. నేను ఎప్పుడొచ్చినా అయ్యగారిని అమ్మగారి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడిని. అలా భక్తుడు ఎన్నో రీతులుగా విజ్ఞాపన చేసి, మీరు చదువు లేదని భయపడద్దు, ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడండి అని చెప్పి ఆ భక్తుడు ధైర్యపరుస్తూ ముందుకు నడిపించాడు. వారు ఉన్నప్పుడు ఎలా జరిగిందో పెదబాబు నన్ను అలాగే ప్రేమిస్తూ ఆయన పని కొరకు ఈ రాత్రి నన్ను ఇక్కడికి పిలిచారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట చదువుకుందామే. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుదాం. రిఫరెన్స్ మరి ఒక్కసారి చెప్తానే. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనము నుండి చదువుతున్నాం. వినాలని కోరుతా ఉన్నాం. రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. ఆమేన్. సరిపోదు. 9వ వచనం ఎవరైనా ఒకళ్ళు పురుషుల్లో చదువుతారా? అయ్యగారు చదువుతున్నారు, వినాలని కోరుతున్నాం. 9వ వచనం, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాజుతో అన్నారు. ఇది ఈ రాత్రి మీకు ప్రసంగం. అంతా కలిపితే అంతా గంట పావు గట్టిగా ఉంటుందన్నమాట. వింటున్నారా? చదవబడిన భాగం రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6 నుండి 9 వరకు చదువుకున్నామన్నమాట కదా. ఇందులో ఒక రాజు, ఆ రాజు ఎదుట ఒక దైవజనుడు, వారిద్దరి సంభాషణ చదువుకున్నాం ఈ పూట. ఆ రాజు ఎవరు, అతడు మాట్లాడిన మాట గల కారణమేమి, దైవజనుడెవరు, ఆయన ఇచ్చిన సమాధానానికి అంతరార్థమేంటో తెలుసుకుందాం ఈ పూట. దేవుడు తన రూపములో ఒక నరుని చేసి అతనికి ఆదామని పేరు పెట్టారు. తనకు సాటి అయిన సహాయాన్ని చేసి ఈ అమ్మాయికి పేరు పెట్టుకోమన్నాడు. అవ్వ అని పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు నిష్కల్మషేగం, పాపము లేని రోజులు ఏదేనులో ఉండినారు. అపవాది వారిని ప్రేరేపించుట వలన తినవద్దన్న పండును తినబడగా ఏదైనా నుండి త్రోయబడ్డారు.
మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమని సాతాను నోరు మూయించడానికి ఒక గొర్రెను వధించి అది వారి మీద రక్తాన్ని చమిరి ఆనాటి పాపాన్ని పరిహరించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ నరుడు తన భార్యను కూడగా సంతానం కలుగుతాంది. వారిలో నరహంతకులయ్యారు. తండ్రి ఆజ్ఞ మీరి పాపం చేస్తే కొడుకు నరహంతకుడయ్యాడు, మనవడు త్రాగుబోతయ్యాడు. అలా పాపం పెరుగుతుంది, మనుషులు కూడా పెరుగుతున్నారు. ఈ పాప పరిహారము కొరకు ప్రవక్తలను పుట్టించి హెచ్చరించాడు, లాభం లేకుండా పోయింది. న్యాయాధిపతులను పుట్టించి ఘనమైన కార్యాలు చేయించారు, అయినా లాభం లేదు. ఆ రోజుల్లో సమూయేలు ప్రవక్తగా, ఇటు ప్రవక్తగాను అటు న్యాయాధిపతిగాను ఇటు యాజకునిగా రాజుగా ఏలుబడి చేస్తున్న రోజులవి. ప్రజలు పోగుబడి వచ్చారు. ఒక రోజు మీకులాగా సమూయేలు నాయన గారు అన్నారు. ఏం బాబు రే ఏంటి అన్నాడు. మీరా కాలం చేసే సమయం ఆసన్నమైంది నాన్న, పిల్లల పరిస్థితి ఏమో బాగాలేదుగా బాబా, మీరుండగానే ఒక రాజునిచ్చిపోనానా అన్నారు ఆయన. ఆ రాజులొద్దులే బాబు, దేవుడే మీకు రాజు కదా నానా. మాయ్ అంటున్నారా, మీకు రాజులొద్దులే అయ్యా, రాజులు వస్తే మీ పిల్లలు వారికి బానిసత్వం చెయ్యాలి నాన్న, వారి పల్లకీలు మొయ్యాలరా బాబా, వెట్టి చాకిరీ చెయ్యాలి నాన్న, పన్నులు కట్టాల్సి వస్తుందరా అబ్బాయి. మీకు అవసరమా? వద్దు, దేవుని ఏలుబళ్ళు పెరగండ్రా అన్నాడు ఆయన. కాదులేండి అయ్యా, చుట్టూ ప్రజలకు రాజులు ఉన్నారుగా బాబా, మాకు కూడా ఇచ్చిపోనానా అన్నారు. సరే ప్రార్థన చేస్తా, ప్రార్థన చేస్తా, ప్రభువిస్తే మీకు ఇస్తా అన్నారు. గాడిదలు పోగొట్టుకొని ఒక యవనస్తుడు తన పనివాడితో కూడా తండ్రి మాటను బట్టి వెతుకులాటకు వెళ్ళాడు. దొరకల. వెళ్ళిపోదాం పద, మన పని అయిపోయింది, ఇక నడవలేమన్నాడు సౌలు. ఆ సౌలు మాట విన్న పనాడన్నాడు, నాన్నగారు ఇక్కడికి ప్రవక్త గారు వస్తారు, ఆయన పేరు సమూయేలు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభువు చెప్తారు, మనం త్వరగా వెళ్ళి తెచ్చుకోవచ్చు నాన్న అన్నారు. అప్పుడు సౌలు అంటాడు, బాబు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటగా, మనమేమో గాడిదలు పోయినాయి అని వచ్చాం, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు గనుక వెళ్ళిపోదాం అన్నాడు. మీరేమనుకోకపోతే నా దగ్గర కొంత సొమ్ము ఉంది, అది మీకు ఇస్తా, ఇంటికి వెళ్ళి నాకు ఇవ్వండి, భక్తుడిని కలుసుకుందామన్నాడు పనాడు. అయితే పా అన్నాడు. ఇద్దరు వెళుతున్నారు. ఇలాంటి కన్యకలు కొండ దిగి కిందకు వస్తున్నారు నీళ్ళకి. మాయ్ ఆగండి పిల్లలు అన్నారు. ఆగారు. ఏంటండి అన్నారు. ప్రవక్త గారు వస్తారు, వచ్చారంట మాయ్ అన్నారు. ఆయన కలుసుకోవటానికి వచ్చారా? త్వరగా వెళ్ళండి, ఇప్పుడే వెళుతున్నారు, ఆయన పూజలో కూర్చుంటే మాట్లాడటానికి అవకాశం ఉండదు, రే పరిగెత్తండి అన్నారు. ఆ యవనస్తుడు విన్నారా? అంటే యవనస్తులకి భక్తుడు ఎప్పుడు వస్తాడు, ప్రార్థన ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు ఆశీర్వదిస్తారు అన్నీ తెలిసిన యవనస్తులు అన్నమాట. అంటే లోకస్తులు కాదు, శరీర సంబంధులు కాదు, విచ్చలవిడిగా బతికేవాళ్ళు కాదు, వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకునేవారు. అది లెక్క. దాని గురించి ఇప్పుడు చెప్పను, ఎప్పుడైనా ఒకసారి చెప్తానే, ఇక్కడికి ఆపేస్తున్నా, ఊరికి గుర్తు చేస్తున్నా. అంటే ఆనాడు యవన స్త్రీలు ఎట్లా ఉన్నారో, వాళ్ళల్లో ఉన్న ఆత్మీయ అనుభవం ఏంటో వాళ్ళ మాటను బట్టి గుర్తు చేస్తున్నా ఈ పూట. వింటున్నారా? విన్నట్టు ఉంటున్నారా? వింటున్నారా? స్తోత్రం చెప్పండి మరొకసారి. అందరు చెప్పినట్టు లేదే, గట్టిగా చెప్పండి. యవనస్తులు అంటే ఎట్లా చెప్పాలి, పిల్లలు అంటే ఎట్లా చూస్తున్నారు, ఇంకా గట్టిగా చెప్పండి.
ఇంకొద్దిగా శబ్దం రానియండి బయటికే. అంతే. దేవుణ్ణి స్తుతించే విషయంలో సిగ్గుపడమాక. పక్కన వాళ్ళతో నీకు పని లేదు. వాళ్ళని చూడమాక. అసలు వాళ్ళు చెప్పరు, వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు చప్పట్లు కొట్టరు, వాళ్ళు పాడరు, వాళ్ళు ప్రార్థన చేయరు. వాళ్ళతో నీకెందుకు? నీ పని నీదే. నువ్వు దేవుణ్ణి స్తుతించడం అంతే. పక్కన వాళ్ళు చూసావా, అవుట్. దేనికి పనికి రాకుండా పోతావు. అందుకని దేవుణ్ణే చూడు. దేవుని నామాన్ని గౌరవపరచడానికి ఒక సమయం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకో. దేవునికి స్తోత్రం. సరే, ముందుకెళ్తున్నానే. వాళ్ళు ఎక్కిపోయి కేకేశారు, దైవజనుడా అనేసరికి వెనక్కి తిరిగాడు. ఏంటి నానా అన్నాడు. ఈయన మా యజమానండి, గాడిదలు పోయినాయి, వెతికి వెతికి వేసారిపోయావు నాన్నగారు, ప్రార్థన చేసి చెప్పండి ఏ దిక్కులో ఉన్నాయో అన్నారు. మోకరించండి అన్నాడు. మోకరించాడు. ప్రార్థన. దేవా, ఈ పిల్లలు ఏయో గాడిదలు ఏయో పోయినాయి అంట బాబా, ఏ దిక్కులో ఉన్నాయో కథ చూపిస్తే నాన్న నేను చెబుతాగా బాబా, తొందరగా తెచ్చుకుంటారుగా నాన్న, సహాయం చేసి పెట్టు బాబా అని మొదలెట్టాడు మనాడు. ఎవరో సమూయేలు గారు ప్రార్థన. దేవుడు అన్నాడు, రే గాడిదల సంగతి పక్కన పెట్టు, ఆయన్ని రాజుగా అభిషేకించన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పుడు అబ్బాయి, నీ గాడిదల సంగతి నాకు తెలియదురా అని చెప్పి బుడ్డిలో ఉన్న తైలం పోసి నెత్తి మీద దేవుడు నిన్ను కోరుకున్నాడు. నువ్వు వెళుతుంటే ఆత్మ పొందుతావు, అన్య భాషలు మాట్లాడతావు, శత్రువులు వస్తారు, వాళ్ళ మీద జయమిస్తాడు, ప్రజలు నిన్ను రాజుగా కోరుకుంటారు, వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. వెళుతుండగా ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. శత్రువులు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. 12 గోత్రాలకు పిలుపునిచ్చాడు. యుద్ధ వీరులు మీకు లాంటి బయలుదేరి వచ్చారు. పదండ్ర మీద పడదామని పడ్డారు. దేవుడు విజయం ఇచ్చారు. తిరిగి వస్తే సౌలు రాజు అన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు మొదటి రాజు, తరువాత దావీదు, తరువాత సొలొమోను. ఎవరో ముగ్గురు ఎంతకాలం ఏలారో తెలుసా మీకేమన్నా? సౌలు 40, దావీదు 40, సొలొమోను 40 ఏండ్లు. అందరి రాజుల ఏలుబడిలో యుద్ధాలు ఉన్నాయి, కానీ సౌలు ఏలుబడిలో యుద్ధాలు లేవు. అర్థమైందా? సౌలు కాలం చేశాడు. ఏమండి 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 దావీదు కాలం చేశాడు. కుమారుడు సొలొమోను కాలం చేశాడు. సొలొమోను కుమారుడైనా ఏమండి రెహబాము రాజ్యభరణానికి వచ్చాడు. ఎవరు వచ్చారు? గట్టిగా చెప్పాలి. రెహబాం. ఎవరు? 12 గోత్రాలకు రాజు అయ్యాడు. పన్నులు ఎక్కువ వేశాడు. ఇప్పుడు 100 రూపాయలు నువ్వు ఏదైనా కొట్లో కొంటే 20 రూపాయలు ట్యాక్స్ అంటగా. ఏంటి న్యాయం కట్టుకుంటున్నారు? ఏంటది? జిఎస్టీ అంట. మా అమ్మాయి చెప్తుంది. ఇక్కడ లోకల్గా కట్టాలి, ఇక్కడికో 10, అందుకని 20 కట్. అర్థమవుతుంది మీకు? అట్లా వేశాడు. అక్కడ ప్రజలందరూ పోగుబడి 10 గోత్రాలు దండం పెట్టారు. రాజా అన్నారు. ఏంట్రా అన్నాడు. మేము ఈ పన్నులు కట్టలేము నాన్న, కత్తంత తక్కువ చేయకూడదా బాబా, సహాయం చేసి పెట్టు నాన్న అని దండం పెట్టారు. మీరు చెప్పింది చేస్తాను నేను ఇక్కడ, నేను చెప్పింది చెయ్యండి అక్కడ అన్నాడు మనాడు. అయితే మేము నువ్వు చెప్పినట్టు చేయలేమని 10 మంది పక్కకు పోయారు. 10 గోత్రాలు ఏమైపోయినాయి? పక్కన 2 గోత్రాలు మిగిలిపోయినాయి, యోదా, బెన్యామీను. సొలొమోను రాజు కాలములో ఒక యవనస్తుడు, అతని పేరు యెరోబాము. చెప్పు, మళ్ళీ చెప్పు.
ఇలాంటి కట్టడంలో నైపుణ్యత గల నాయకుడు. పట్టణాలు, పల్లెలు, ఏమండి, బిల్డింగులు, అపార్ట్మెంట్లు, గెడ్డంగులు అంటారా, ఏమంటారు, అలాంటి పనివారికి అందరికీ నాయకుడు, మంచి నమ్మకమైన పనివాడు, మంచి భక్తుడు, ధర్మశాస్త్రానికి బద్ధుడు. ఇద్దరు గొడవ వచ్చి ప్రాణభయంతో పారిపోయాడు. ఇటు సొలొమోను కాలం చేశాడు, కొడుకు ఏలుబడి చేస్తున్నాడని తెలుసుకొని ఇప్పుడైతే నన్ను ఎవడేం చేయలేడని వచ్చేస్తున్నాడు. ఒక దైవజనుడిని ఎలాంటి ఆయన లేపి, వెళ్ళు, యవనస్తుడు ఒకడు పొలంలో వస్తున్నాడు, ఆయన అభిషేకించి వచ్చేయమన్నాడు. ఓ దైవ సేవకుడు పొలంలో పడి పోతుంటే యవనస్తుడు ఆయన యెరోబాము వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆగా అన్నాడు దైవజనుడు. దండం పెట్టి, ఏంటి నానా అన్నాడు. దేవుడు నిన్ను కోరుకొని నన్ను పంపాడు, నిన్ను రాజుగా అభిషేకించమన్నాడు. నువ్వు లోపలికి వెళ్తావు, పట్టణంలోకి 10 గోత్రాలు వస్తే వాళ్ళకి రాజు ఏలుబడి చేసుకో, జాగ్రత్తగా చేసుకో. రే రాజ్యభారం ఎట్ట చేయాలి తెలుసా? దేవునికి భయపడి, లేఖనానికి బద్ధుడవై, మందిర అనుభవం కలిగి, ధర్మశాస్త్రానికి బద్ధుడవై, నీతిగా నిజాయితీగా నువ్వు రాజ్యభరణం చేస్తేనానా రే నీ వంశమంతా రాజరికం చేస్తుంది, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు వెళ్ళిపోమని చెప్పి వేసుకొచ్చిన అంగి 12 ముక్కలు చేసి 10 ముక్కలు వాడి చేతులు పెట్టి పొమ్మన్నాడు. అర్థమైందా? పట్టణంలోకి రావటం, 10 గోత్రాలు దండం పెట్టి రాజుగా చేసుకోవటం జరిగిపోయింది. ఈ 12 గోత్రాలకు మందిరం యెరూషలేములో ఉంది. ఎక్కడ ఉంది? గట్టిగా మాట్లాడాలి. ఆ వర్మాను కళ్ళం లేదా మోరియా పర్వతం మీద దేవుడు చూపించిన భాగం కొండ మీద కట్టారుగా, సొలొమోను కాలంలో కట్టారా. ఆ మందిరానికి 12 గోత్రాలు రావాలి. ఇప్పుడు విశ్రాంతి దినం ఉంటుంది వాళ్ళకి. అప్పుడు వింటున్నారా? ఇప్పుడు యెరోబాము ఏమయ్యాడు? 10 గోత్రాలకే రాజు అయ్యాడు. అక్కడ 2 గోత్రాలకు రాజు ఎవరు? రెహబాము. అక్కడేమో రెహబాము, ఇక్కడేమో యెరోబాములు ఇద్దరు ఉన్నారు. ఈయన మొదటి రాజు అన్నమాట. వింటున్నారా? ఇజ్రాయెల్ రాజ్యము నేలిన యెరోబాములు ఇద్దరు రాజులుగా భరణం చేసిన వాళ్ళు. వింటున్నారా? ఈయన మొదటి రాజు అన్నమాట 10 గోత్రాలకి. ఏం పేరు ఆయన పేరు? యెరోబాము. 2 గోత్రాల రాజు పేరు రెహబాము. రెహబాము అర్థమైపోయిందిగా మీకు? యెరోబాము అన్నాడు 10 గోత్రాలను పిలిచి, నానా వింటున్నారా, మీరు విశ్రాంతి దినాన మందిరానికి వెళ్తారా అన్నారా? వెళ్ళాలిగా, నియమం అది, దేవుడు కోరుకున్నాడుగా, వెళ్ళాల్సిందే అన్నారు వాళ్ళు. వెళ్తే ఎట్ట? మళ్ళీ మీ హృదయాలు మారిపోతే ఒకే రాజు అవుతాడు గట్ట, నేనేమైపోతేట? అట్ట కాదు, మీకు మందిరాలు కట్టెత్తా, మీ దగ్గర ఏముందో తెచ్చి నాకు ఇమ్మన్నాడు అట్ట. దేవునికి స్తోత్రం. ఏముంది ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర? ఇప్పుడైతే నీకులాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, డబ్బు ఉంది, కాదు బంగారం శుద్ధలు కూడా ఉన్నాయి అంటగా. ఊరికే గుర్తు చేస్తున్నారు, భవిష్యత్తు కోసం పిల్లలకు అవసరం అవుతుంది కొని పెట్టుకుంటున్నారు అంటగా బాయ్ ప్రార్థన వాళ్ళు కూడా. బంగారు బిల్లలు రా, వింటున్నారా? కొనుక్కో, పెట్టుకో. వాళ్ళకి ఆ రోజుల్లో అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఇసుగొట్లు పోతారే, అంతంత వెండి ఒక ఇంటి ముందు ఉండేదంట. ఊరంతా ఊడిసిపోసే కసువు దెబ్బలు ఉంటాయి తెలుసా మీకు? మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు, మీకేం తెలుసు? మీకేం తెలుసు? ఊరంతటికి ఒక స్థలం ఉండేది, మొత్తం బూడిదంతా తీసుకొచ్చి అక్కడ వేసేవాళ్ళు, చిల్ల పెంకులు అన్నీ, ఇక చెత్త డస్ట్ మొత్తం ఏదైతే అది. దాన్ని ఏమనేవాళ్ళు అంటే బూడిద దిబ్బలు అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? అంతంత బంగారపు శుద్ధలు ఇంటి ముందు ఉంటే రాజుగారు కోరుకున్నాడు, రేయ్ మీకు మందిరాలు కట్టిస్తా, మీ దగ్గర ఏమని తెచ్చుకోండి అన్నాడు. బంగారపు శుద్ధలు తెచ్చి ఆయనకి ఇచ్చారు. అవి తీసుకెళ్ళి ఆయన కొలివులు వేసాడు. అక్కడి నుంచి 2 బంగారపు దోళ్ళు బయటకు వచ్చినాయి అంట. ఎన్ని? ఏంటయ్యి? గట్టిగా మాట్లాడా. ఎన్ని వచ్చినాయి? ఎక్కడి నుంచే? కొలివులో నుంచి. ఇట్లా ఒక పెద్ద మందిరం దాను అనే భాగంలో కట్టి 10 గోత్రాలు 5 గోత్రాలు చేసి, మీరు అక్కడికి రావద్దు, మీరు ఇక్కడే ఉండండి అని ఈ మందిరం కట్టి, ఆ మందిరములో 2 చేశాడుగా, అందులో ఒకటి పెట్టి, ఇది మీకు యెహోవా. ఏది? గట్టిగా మాట్లాడు.
దూడ అంటే మామూలు దూడ అయితే తెగిపి వెళ్ళిపోద్ది. మరి అట్లా చెప్పు. ఏంటది? 5 గోత్రాలు ఇట్లండిరా అని చెప్పి బేతేలులో ఒక మందిరం కట్టి, ఏమండి విన్నావుగా, అక్కడ ఒకటి పెట్టి, ఇది మీకు యెహోవా విశ్రాంతి దినాన ప్రార్థన చేసుకోండి, బలర్పించుకోండి, దేవునికి ఇచ్చేయని ఇచ్చుకోండి, ప్రార్థన చేసుకొని పొండి అన్నాడు మనాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? అప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా వెళ్ళి బేతేలు మందిరములో బలర్పించి దేవునికి ధూపమేసి ప్రార్థన చేసుకొని దేవుని దీవెన పొందుకొని వద్దామని రాజుగారు బయలుదేరాడంట మందిరానికి. ఏమండి విన్నావా? ఏం పేరు రాజుగారి పేరు? మళ్ళీ మెత్తబడ్డారేంటి? ఏం పేరు? అందరూ చెప్పొచ్చు కదా. అంతే, ఆయన కనిపించిందంట. నేను కూడా మందిరానికి వెళ్తా, దేవునికి బలర్పిస్తా, ఈ దేశం కొరకు ప్రార్థన చేసుకుంటా, నేను కూడా దీవెనలు పొందుకుంటా అని చెప్పి ఒక ఆలోచన వచ్చి మందిరానికి బయలుదేరాడంట. ఎవరు? రాజుగారు. ఎవరైనా? యెరోబాము రాజుగారు. రాజుగారు బయలుదేరితే మంత్రులు ఉంటారంట కనుక. ఉంటారా? మంత్రులు ఉంటే ఎమ్మెల్యేలు వస్తారంట అమ్మాయి, సర్పంచులు, కలెక్టర్లు, యాక్టర్లు, నాయకులు, సేనాధిపతులు, యుద్ధవీరులు, నాయకులు, పురుషులు రాజుగారే గుడికి వెళ్తుంటే, మనం ఎందుకట్ట, ఇంట్లో ఎందుకెట్ట, రాజుగారికి తెలిస్తే మళ్ళీ దెబ్బట్ట, మనం ఆయనతో పోదాం పదట్ట అని చెప్పి గుంపులుగా బయలుదేరి వచ్చారంట. విన్నారా? ఎక్కడికి? మందిరానికి. రాజుగారు ఎప్పుడైతే మందిరానికి వెళ్ళాలనుకున్నాడో, యెరూషలేములో దేవుని పనిలో వాడబడుతున్న ఒక దైవజనుడిని దేవుడు పిలుస్తున్నాడు. దైవజనుడా అన్నారంట. ఏంటి ప్రభు? బేతేలుకు వెళ్ళు, బలిపీఠానికి ఒక ప్రవచనం ఇచ్చొచ్చాయి అన్నారట. ఆయన అక్కడి నుంచి లేచి బేతేలుకు వచ్చేసాడు. అప్పటికి రాజుగారు, మంత్రులు, సామంతులు, యుద్ధవీరులు, ప్రజలందరూ పోగుబడి మందిరానికి వచ్చి ప్రాకారంలో బలర్పించేసి లోపలికి వచ్చేసి దేవునికి ధూపం, సువర్ణ ధూపం. విన్నారా? ధూపం అంటే తెలుసా మీకు? బలిపీఠం మీద నిప్పులు మండుతూ ఉంటే, విన్నారా, ధూపార్తి వేయాలన్నమాట. సుగంధ ద్రవ్యాల మేలకుని పని ఉండదు చూసావా? అది వేస్తే మా చిన్నప్పుడే అత్తరు సాహిబు గారు ఉండేవాడు. తెలుసా మీకు? సంకలో ఒక బాటిల్ పెట్టుకుని చిన్నవి ఉండే అమ్మాయి వేసుకుంటూ పోతూ ఉండేవాడు. ఎవడరా వెళ్ళేది అంటే, అత్తరు సాహిబ్ గారు రా అనేవాళ్ళు. ఇంట్లో ఉన్నా కానీ ఏమొచ్చేది? వాసన వచ్చేసింది అమ్మాయి. అంత సీసా. సాహిబ్ గారు ఆగండి అంటే గబగబా వెళితే ఆ సీసాలో దానికేంటో లోపలికి పెట్టి ఉండేది గట్టిగా. దానికి పిన్నిసి పెట్టి బెజ్జం పెట్టి రుద్దేవాడు. చూసుకో, కొనుక్కోరా అనేవాడు. యాడుండే అప్పుడు డబ్బులు ఆ వాసన చూసుకొని పరిగెట్టడమే తప్ప. విన్నారా? ఇప్పుడైతే అందరూ అన్ని విషయాల్లో ఆ రుద్దుకునే పని కూడా లేదంట అమ్మాయ. ఊరికెట్టి పెట్టి అంటగా అయిపోయింది. ఎందుకది? వాసన. దేవుడు మోషేతో చెప్పాడా, నేను ఈ రక్తము చిందించిన స్థలములోకి దిగవలసి ఉంటుంది, అక్కడ నేను ఈ వాసన భరించలేకపోతున్న దుర్గంధం, అందుకని నాకు ఒక మహిమ గల మంది తైలమును సిద్ధం చేయమని దేవుడు చెప్పాడు. అది సిద్ధం చేసి దేవునికి వేస్తే ఆ వాసన మందిరం మొత్తం అలుముకుంటే వచ్చిన ప్రజలందరూ లాగి అది రాసుకుందాం అనుకున్నారు. అది రాసుకుంటే సత్తారా, నేను వేరే మీకు ఇస్తా, అది రాసుకోమన్నాడు దేవుడు. వింటున్నారు? ఇక్కడ అవన్నీ లోతుగా చెప్పలేని టైం సాలదు కాబట్టి అక్కడ, అందుకని త్వరగా వెళ్తున్నాను. నాతో రండి. ఇక్కడ స్తోత్రం చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. ఆ దైవజనుడు వచ్చే ఈయన ధూపం వేయటానికి బలిపీఠం మీద రాజుగారు, ప్రజలు మందిరపు లోపల ఆ ధూప వేదిక దగ్గర నుండి ధూపం వేస్తున్నారు బలిపీఠం మీద. అర్థమవుతుందా? దైవజనుడు ఇటు నుంచి వచ్చి నిలబడ్డాడు బలిపీఠం దగ్గర. ఎవరది?
అలా వచ్చాడెవరు అంటే ఆయన అక్కడ నిలబడి ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఏంటది అని మీకులాగా వింటున్నారు వాళ్ళు కూడా, వింటున్నారా? అప్పుడు ఇదే దేవుడైన యెహోవా వాక్. ఈ భూభాగంలో యోషియా అనేవాడు ఒకడు పుడతాడు. అతడు ఎదిగిన తరువాత మనుషులను చంపి వారి శైల్యములను దీని మీద దహిస్తాడు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఆ మాట రాజు, మంత్రులు, సామంతులు, ప్రజలు విని ఇదెట్టి మాట, మన ఏరియాలో ఒకడు పుట్టి వాడు రాజు అయ్యి వాడు మనుషులను చంపి దీని మీద ఎట్టా వేస్తాడు? ఇది దేవునికి విరుద్ధమైన మాట కదా, ఇదేం ప్రవచనం, అసలు వచ్చినాడు ఎవడో, రేయ్ ఏంటి ఆ ప్రవచనాలు అని చెప్పేసి కొద్దిగా కోపంగా వాళ్ళ మీద వ్యతిరేకంగా చూస్తే, అప్పుడు వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు ఇదే ఇంకొక యెహోవా వాక్ అన్నాడు. ఏంటది అని ప్రజలందరూ, మంత్రి, రాజు అందరూ చూస్తూ ఉండగా, ఇప్పుడు మీరు నమ్మాలంటే అది జరుగుద్దని ఇప్పుడున్న ఈ బలిపీఠం బద్దలై దాని బుగ్గి నేలన ఒలుకును గాక, ఇదే యెహోవా వాక్ అన్నాడు. అప్పటికప్పుడు బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి నేలను పడిపోయి, రాజుగారికి దిమ్మ తిరిగి, మంత్రులు గారి గుండె పగిలి, ప్రజలందరికీ కోపం పెరిగిపోయి రాజుగారు ఆలోచన చేశాడు, బలిపీఠం బద్దలవటం అంటే అరిష్టం. బుగ్గి నేలను వలకటం అంటే తెగులుకు చూచిన దేవుని ఉగ్రత పెళ్ళుని వచ్చి మనం పోతాం. ఇట్లాంటి ప్రవచనాలు ప్రవచించొచ్చారు, ఎవడాడు ఏం ప్రవచనాలు అయ్యి అని చెప్పేసి ఎదరున్న దైవ సేవకుణ్ణి అట్ట నొక్కి ఆ నిప్పుల్లో వేసి చంపేద్దామని చెయ్యి చాపాడు రాజుగారి. పాపం కోపంతో చాచిన చెయ్యి చాచినట్టుగా, చాచిన చెయ్యి చాచినట్టుగా ఎముకుంది, కండలేదు. ఏముంది? నరాలు పనిచేయట్లా. ఇక చెయ్యెట్టాగే ఉంది, లాక్కుంటున్నాడు రాకలా. ఎట్టన్నా ఉంటే బాగుండేమో, ఎట్టెట్టు అనుకుంటే వెళ్ళిపోడేమో, అది లేదు. ఒకవేళ ఎట్టన్నా బాగుండేమో, దారి చూపించినట్టుగా ఉండేది, అట్టా లేదు. ఎట్టన్నా వస్తుందేమో రాకలా, ఎట్టాగే ఉంది. ఎట్టయితే చెయ్యి పట్టాడో రాజుగారికి వణుకు పుట్టింది. ఈడెవడో ఒట్టోడు పిచ్చ ప్రవచనాలు ప్రవచించాడు, చంపేద్దామని చెయ్యి చాపాను, చెయ్యి ఏమైపోయింది అంటే వచ్చినోడు మామూలోడు కాదు, నేను అనుకున్నట్టుగా లేడు, అమ్మో మామూలు మనిషి కాదు, దేవుడే పంపాడేమో, దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డాడేమో, భక్తుడేమో, దైవజనుడేమో, దేవుడే పంపిస్తే వచ్చాడేమో, అందుకే ఇట్లా జరిగింది, లేకపోతే ఎందుకు జరుగుద్ది అట్ట, ఒకవేళ అది పోతే పోయింది, పడితే పడింది, ఇదే అంటే చెయ్యండి పోవటం అట్ట, మళ్ళీ తిరిగి రావట్లేదే అంటేట అని చెప్పి ఒక భయం వచ్చి ఒక ఆలోచనకు వచ్చేసి నీకు అప్పుడు మొదలెట్టాడు. అది చదివిచ్చాం మీకు ఇక్కడ 6వ వచనం, అక్కడ ఎవరైనా చదువుకోవచ్చు ఇక్కడ. అప్పుడు రాజు, దైవజనుడా నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు మీరు వేడుకోండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం. దేవుని పిల్లలారా, రాజుగారికి అర్థమైంది ఎదటి ఉన్నవాడు దేవుని ప్రవక్తని, దేవుడు పంపగా వచ్చాడని, దేవుని అభిషేకం ఉందని, దైవాత్మ ద్వారా నింపబడిన వాడని, ప్రవచనం నెరవేర్పని, ఇదిగో అతడు సామాన్యుడు కాదని, దైవ శక్తితో నింపబడ్డాడని, ఆత్మే పనిచేస్తుందని, అగ్ని అభిషేకం కలిగిన వాడని, అతను చంపదూస్తే చెయ్యండిందని భయం పుట్టి గుండె బగిలినంత పని అయ్యి వణిగిపోతూ అడుగుతున్నాడు, దైవజనుడా పాడైపోయిన నా చెయ్యి బాబా మరలా బాగగునట్లుగా నానా నీ దేవుడైన యెహోవానయ్యా నా కోసం ఏడుకోరా బాగుపడేటట్టుగా బాబా అని ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఉదాహరణ ఒక మాట చెప్తా, ఏమనుకోరుగా.
ఏమనరుగా? మాట్లాడండి. ఏమన్నారు కాబట్టి చెబుతున్నా. నాన్న విన్నారు ఇలా మాటలు? అనుకోమన్నారు, ఏమన్నారు? ఎవరైనా మిమ్మల్ని కొట్టటానికి చెయ్యెత్తితే మీకు ఎట్టుంటుంది? అర్థం అవ్వట్లేదు కదా మీకు? మళ్ళీ ఒకసారి అడుగుతానే, ఎవరైనా నిన్ను కొట్టాలని చెయ్యెత్తితే నీకు ఎట్టుంటుంది? ఏంటి? నీకు కూడా ఏమొస్తాయి? నీకు కూడా కోపం వస్తుందా? నీకేంటి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి ఏమొస్తే? నన్ను కొడతాకి చెయ్యి ఎత్తుతావా? నీ అంతు చూస్తా అసలు అనిపిదా? ఎవరో సంగతి అక్కడ బిట్ట భర్త కోపం వచ్చి చెయ్యెత్తితే ప్రార్థన చేసేవాళ్ళు ఎట్లా చేస్తారంట, దేవా ఆ చెయ్యి ఏమన్నారు కాబట్టి చెబుతున్నా, మీరు సమ్మతించారు కాబట్టి. కాలెత్తితే ఏమనుకోమాకండి. అంటే శివు నెత్తురు ఉంటుందంటగమ్మాయి, అందరికి ఉంటుందంటమ్మాయి. నాకు లేదన్న మాకు ఆగే. కొంతమందికేమో మోకాళ్ళ నుంచి నిదానంగా ఎక్కుద్దంట, కొంతమందికి ముక్కు మీదే ఉంటుందంటగా. ఏంటది? అట్లా కోపగించుకోవాలి అసలు లెక్క అయితే. రాజా, నువ్వు నన్ను చంపటానికి నిప్పుల్లో వేయటానికి చేయి చాపుతావా? నీ అంతు చూస్తాను అనాలి కదా. వచ్చింది ఎవరు అనుకుంటున్నారు? దైవజనుడండి. దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి అండి. దేవుని ప్రతినిధి అంటే దైవం అండి, దేవుని కుమారుడండి, దేవుని మహిమండి, దేవుని వెలుగండి, దేవుడు పంపగా వచ్చిన వాడండి, దేవుని ద్వారా నియమించబడిన వాడండి, దేవుని ద్వారా ప్రతిష్ఠించబడిన వాడండి, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడండి. ప్రవచనం ప్రవచిస్తే గొప్పగా నెరవేర్పు జరుగుతుందండి. అందుకనే దేవుడు ప్రేమమయుడైతే భక్తులకు కూడా ప్రేమ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ కలిగి, అలాంటి దయ కలిగి, అలాంటి జాలి కలిగి, అలా క్షమా మనసు కలిగి దేవుని ఆత్మ ద్వారా నింపబడి పంపబడిన వారే భక్తులు, దైవజనులు. అది నీకు అర్థమైతే బాగుండనమాట. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకడు వస్తాడు అమూర్తం వేసుకొని లోపల, మైకాపా ఆపనంట. కొందెక్కడ లేదమ్మాయా, అయ్యా కొద్దిగా తగ్గి అండ్రా, పెద్ద ఆయన వచ్చాడు లోపల బాగాలేదు, తగ్గి అన్నా అంటాకే తప్ప. ఏంట్రా ఏంటి తగ్గించేది లేదు అంటాకుందా? పరిస్థితి అదమ్మాయి. ఆత్మీయత లోబడుటకు సాధు బుద్ధి కలిగి, దీనత్వం కలిగి, వంగి లొంగి. వింటున్నావా? భక్తి అంటే అది. వింటున్నావా? మరి ఏంట అనుకుంటున్నావు? మరి అట్టుందో ఏంటో ఈ పరిస్థితి నీకు అర్థం. దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుడు పంపగా వచ్చిన భక్తుడు దేవుని మనసే కలిగి ఉన్నాడు. అందుకనే ఇక దేవుని దగ్గర ఆలోచన చేస్తున్నాడు. రాజుగారు అట్టుంటెట్ట, ప్రజలందరూ చూసిపోతే నవ్వుతారు గట్ట, రాజులు మంత్రులు సామంతులు విదేశాల నుంచి వస్తూ ఉంటారు గట్ట, చూసిన వాళ్ళందరూ మీ దేవుడు ఏమయ్యాడు అంటారు గట్ట. ఎందుకు దేవా ఎట్ట? రాజుగారు కోరుకుంటున్నాడుగా బాబా అట్ట, నేను మొరపెడుతున్నాను బాబా ఎట్ట, ఆ రాజుగారు చేయనానా అయ్యే అతి బాగు చేసి పెట్టు బాబా అని ఏడవటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుని కన్నీటి ప్రార్థన దేవుడు వినే రాజుగారి చెయ్యి మునుపటి వలె గట్టిగా కొట్ట
స్తోత్రం కూడా చెప్పా. స్తోత్రం చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పాలి. చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పాలి. చాలేక ఇంటి దగ్గర ఏదన్నా గొడవ వచ్చి నోరు మాట్లాడి చెయ్యి కూడా ఆడుద్దంటగా అమ్మాయా. మగాళ్ళకైతే కాలు కూడా ఆడుద్దంటగా. అక్కడ 3 అంటే ఇక్కడ 1 అంటే. అందుకనే చప్పట్లు కొడతానే ప్రభువుని ఏం చేయాలి? అది దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా నింపబడి ముందుకెళ్ళటం అంటే, ఎదగటం అంటే, ఫలించటం అంటే, అభివృద్ధి పొందటం అంటే, ఏమండి సంపూర్ణం అవటం అంటే, శక్తి కలిగి బ్రతకటం అంటే అది. అంతేగాని కాదు. వాక్యం వినే కొద్దీ లోపల మంట పుట్టాలమ్మాయి. స్తోత్రం. సరే, టైం సరిపోదు కాబట్టి ఇప్పటికే గర్రం తిరుగుతుంది అక్కడ. మనమేమో నిదానంగా పోతున్నాం ఇక్కడ. మనం కూడా గర్రం తిరుగుదాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం. దైవ భక్తుని మొర విన్న దేవుడు రాజుగారు చెయ్యి మునిపట్టి వలే బాగైపోయింది. వెంటనే రాజుగారికి ఒక ఆలోచన. ఏమంటున్నాడు? చదువు అక్కడ. రాజుగారు కోరుకుంటున్నాడు, దైవజనుడా నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో నానా, నీకు బహుమానమిస్తా బాబా అని దైవజనుణ్ణి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. రాజుగారి పేరేంటో తెలుసా మీకు? యెరోబాము రాజుగారు దైవ సేవకుడిని ఏం కోరుకుంటున్నాడు? దైవజనుడా మా ఇంటికి రండి, రాజభోజనం చెయ్యొచ్చు నానా, బంగారపు శుద్ధల మోకెత్తాన్ని ఎత్తిని పెట్టుకొని పోదు బాబా అయ్యే అరా అని అడుగుతున్నాడు. ఎవరు? గట్టిగా మాట్లాడండి అమ్మాయి. రాజుగారు ఎవరిని పిలుస్తున్నాడు? దైవజనుడు. అంటే మీకు అర్థమవుతాక ఒక మాట గుర్తు చేస్తానే. జనుల ఇంట దైవజనులు ఉండాలంట అమ్మాయి. ఎక్కడ? జనుల ఇంట దైవజనులు ఉండాలంట. ఎవరు కోరుకుంటున్నారు అక్కడ? యెరోబాము రాజుగారు దైవ సేవకుణ్ణి కోరుకుంటున్నాడు ఇక్కడ. ఏమని? దైవజనుడా మా ఇంటికి రమ్మని. మనకు బల్లలో పాలు పొందేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా? అసలు నువ్వన్నా పొందుతావా? ఎంతమంది ఉంటారమ్మా సుమారు? ఓ 10 మంది? సుమారు ఎంతమంది ఉంటారమ్మాయా? అంటే అందరు రారు కదా. రేపు కానీ రారు, 30వ తారీఖున ఆదివారం వస్తారేమో కదా అందరూ. ఎంతమంది ఉంటారు సుమారు? మరి నీకు తెలియాలి కదమ్మా ఎంతమంది వస్తున్నారో, లెక్క ఉండాలిగా. ప్రార్థన చేయటానికి లెక్క కావాలిగమ్మా. తెలుసుకో. ఇదిగో మా సంఘంలో బల్ల ఎంతమంది పొందుతున్నారు అని చెప్పి బల్ల తీసుకునేటప్పుడే లెక్క వేసేయాలి. మేమేం చేస్తున్నామంటే దగ్గరికి వెళ్ళి ఇట్లేదు అయ్యగారండి, చిన్నవి పెట్టి ఒక్కొక్కటి పెట్టి 2 కుర్రోళ్ళ నాటు ఒకళ్ళు పెట్టి అటోళ్ళ నాటు ఇటోళ్ళని పంపించేస్తున్నాం. అక్కడ పెట్టేటప్పుడు దాంట్లో పెట్టినప్పుడే లెక్కేసేస్తున్నారు వాళ్ళు. మొత్తం అయిపోగానే అయ్యా ఇంతమంది 150 ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. అందరి కొరకు ప్రార్థన చేసి పంపిస్తున్నాం మేము. విన్నారా? అట్లా లెక్క తెలిసిందనుకో మీకు, మా సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి, వాళ్ళు కూడా రక్షణ పొందడానికి ప్రార్థన చేయడానికి అది మనకి సహాయపడుద్ది అన్నమాట. విన్నారా? 200 మంది ఉన్నారు కదా. విన్నారా? ఇప్పుడు మీ పాస్టర్ గారిని, ఆత్మీయ తల్లి పెద్దమ్మ గారిని, వింటున్నారా? మీ 3 అమ్మగారండి మా ఇంటికి రండి అని పిలుచుకోవాలి మీరు. ఎందుకట్ట? జనుల ఇంటి ఎవరు ఉండాలి? చుట్టాలు వచ్చిపోతూ ఉంటారంటగమ్మాయి. స్నేహితులు బంధువులు వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అంటగా. పొయ్యి ఆరదంటగా అమ్మాయి.
మామూలుగా చెప్తూ ఉంటారు, ఒక ఇంటికి వెళ్తే అయ్యగారండి ఇప్పుడే వచ్చారు, టీ కాసి పెట్టామండి, కాస్త టిఫిన్ చేసి పెట్టామండి, వచ్చిపోతామే ఎక్కువైపోయిందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అందుకని అడుగుతున్నా, చాలామంది వస్తా పోతూ ఉంటారంట కమ్మా. ఎక్కడికి? మీ ఇంటికా? మంచిదే, రాని దేవునికి ఇచ్చిన దాన్ని చెయ్యి. కానీ ఎవరు రావాలి నీ ఇంటికి? జనుల ఇంట దైవజనులు ఉండాలి. దేవునికి స్తోత్రం. కరువు కాలమందు విధవరాలింట ఏలియా ఉన్నారంటగా. ఉంటే ఏమైంది అన్నట్టు చూస్తున్నాం నాయంక. ఏమైందంటే పట్టెడి పిండి చిట్టెడి నూనె కరువు కాలం అంతా బతికిపోవటానికి దోహదపడిందంటగా అమ్మాయా. అవునా కాదా? నమ్మితే స్తోత్రం చెప్పు. షినేమియురాలింట ఎలీషా ఉన్నారంటగా. ఎవరింట? ఏం జరిగి ఉంటుంది ఆయన ఉంటే? ఏమో ఏదైతే మనకెందుకు కానీ అయ్యి అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. సంతు లేదు ఆ పిల్లకే. కొడుకు పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పు. వంశోధారకుడు పుట్టాడు. ఎవరనటం వలన? అంతేనమ్మా. యేసయ్య మార్త మరియుల ఇంటికి వెళ్ళాడంటగా. లాజరు చచ్చిపోతే బతికాడంటగా పిల్ల. ఇట్టా మాట్లాడరేంటి మీరు? అవునా కాదా? కొర్నేలి ఇంట పేతురు అంటగా, పొప్లి ఇంట పౌలు అంటగా. ఏమండి ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతమంది అండి? అందుకనే మీ దైవ సేవకుని కుటుంబానికి రోజుకొక ఇంట్లోకి పిలుచుకోండి, ముఖం కడుక్కొని రమ్మని చెప్పండి. పొద్దున్నే టిఫిన్ అక్కడే, మధ్యాహ్నానికి భోజనం అక్కడే, రాత్రికి ఏంటో అంటున్నారు కమ్మా. ఏంటది? డిన్నరా? డిన్నర్ కూడా అక్కడే. తిని పడుకోవడానికి కాదు అక్కడ. ఏమండి వింటున్నావా? నువ్వు వాళ్ళు బరీగా తిని గిర్రి అని పెట్టుకోవడం కాదు అక్కడ. ఏం చేయటాకే? అది విషయం. ఇక్కడ 200 కుటుంబాలంటే ఎన్ని రోజులకి మీ ఇంటికి వస్తారో చూడు. ఎన్ని రోజులు పట్టుద్ది ఏనానా? దరిదాపుల 200 రోజులంటే ఎన్ని నెలలు అనుకుంటున్నా? ఈ యొక్క 3 6 7 నెలలు పట్టుద్దండి. ఏమండి 7 నెలలకు ఒక్కసారి మీ ఇంటికి వస్తారండి. అలా అలవాటు చేసుకుంటేనండి. ఎందుకు రాజుగారు మా ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు? పాడైపోయిన చెయ్యి ఏమైపోయింది? అది విషయం. నేను అనుకుంటున్నాను రాజుగారికి ఎక్కువ మంది భార్యలు అంట ఆ రోజుల్లో. అట్లా సమ్మతించారంటలే. ఈ రోజుల్లో కాదురా నాన్న. మళ్ళీ అట్లా అనుకుని ఇజ్జయ్యో బాబోయ్ పాస్టర్ గారు చెప్పేలాడు, నేను కూడా చూద్దామన్న మాకు ఆగా. ఆ రోజుల్లోనే అట్లా సమ్మతించారు. రాజవంశంలో అత్యంత ఉంటే రాకుమారులు పుడితే దేశానికి ఉపయోగపడుద్దని అట్లా సమ్మతించారమ్మాయా. విన్నారా? వాళ్ళకి అప్పజెళ్ళిళ్ళు, పుడితే కొడుకులు, పెళ్ళిళ్ళు అయితే కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, ఏపరాళ్ళు, నాపరాళ్ళు. నిజంగారా? ఇట్లా కుటుంబ వ్యవస్థ ఉంటుంది చూసావా? ఈ కుటుంబంలో ఎంతమంది పాడు జీవితాలు, పాడు అలవాట్లు, పాడైపోయిన విధానాలు, కోట వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు ఉంటారు కమ్మాయా. అలాంటి వాళ్ళు ఎవరు పాడై ఉన్నారు? ఎవరు హృదయం పాడైపోయిందో, పాడు అలవాట్లు, పాడు చూపులు, పాడు తలంపులు, పాడు బుద్ధులు, పాడు బతుకులు ఉంటాయి చూసావు. వాటన్నిటిని బాగు చేసుకోవాలనుకున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఇక్కడ అర్థమవుతుందా నీకు? అక్కడ చెయ్యేమైపోయింది? పాడైపోయింది. ప్రార్థన చేస్తే ఏమైంది? అందుకని కొన్ని ఇళ్ళు పాడై ఉంటాయి అమ్మాయి. పాడు దెయ్యాలు బట్టి రాత్రి పడుకుంటే నిద్ర పట్టపాడు చేసి. వింటున్నావా? ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు అన్నాడు. ఏంటయ్యా అన్న? రాత్రి కల వచ్చింది, అప్పటి నుంచి కంటికి నిద్ర లేదన్నాడు. ఏమొచ్చిందన్నా? నేను చిన్నగా ఎలికిలాగా వచ్చిందంట, తర్వాత పందికొక్క అయిందంట, తర్వాత చెప్పకూడదు దాన్ని ఏమంటారు, అది అయింది, తర్వాత పెద్ద ఆంబోత్ అయిందంట, తర్వాత ఏనుగా అట్ట వచ్చేస్తున్నాడు మంచం మీదకి. ఇక ఆడు గుంట పగిలిపోయి ఇక అప్పటి నుంచి నిద్ర లేదా. ఇప్పటి వరకు కంటికి నిద్ర లేదు పాస్టర్ గారు, నువ్వు ప్రార్థన చేయమని వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, నేను ప్రార్థన చేయటం చేస్తా, చేయనంటాకి మాకు ఇక్కడ లేదు. కానీ అది రావటానికి కారణం ఏంటో నీ గ్రహింపు రావాలి. అక్కడ ఎక్కడ మాటలో తప్పిపోయావా, చూపులో తప్పిపోయావా నాన్న? విన్నావా? కోపమా, కక్ష, భేదమా, విభేదమా, అల్లరా, నిత్యకార్యమా, పగ, ద్వేషమా,
మత్స, మలినమా, డాగ, కోపం, కక్ష, భేదమా, విభేదమా, అల్లరా, నీచికారే ఏదో ఉందో దాన్ని సరి చేసుకోరా, అది మళ్ళీ రాకుండా నిద్రపడుతుంది, గురుకుని పడుతుంది. సరే, దాని సంగతి చూద్దాం కానీ ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మీకు అర్థమవుటాకి ఇలా ఇంటిని చీకటి ఆవరించి ఉంటుందమ్మాయి. ఆ చీకటి పారద్రోలబడాలంటే ఎవరు రావాలి? పరిశుద్ధులు అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వెలుగు లోపలికి వస్తుందో చీకటి ఏమైపోద్ది? పాడైపోయిన అలవాట్లు, హృదయాలు పాడు చేసుకొని, కుటుంబాలు పాడైపోయి, కాపురాలు కూడా పాడైపోయి ఎన్నో సంసారాలు. వీటన్నిటిని బాగు చేసుకోవాలంటే ఏం కావాలి? దైవజనుడు అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ భక్తుడు అన్నాడు, ఎవరో దైవజనుడు పేరు రాయలేదు బైబిల్లో, అద్భుతంగా వాడబడిన వారి పేర్లు మరుగ్గా ఉంటాయి అమ్మాయి. మీకు తెలుసో లేదో, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎట్టెత్తారు, 10 రూపాయలు ఇచ్చేవాడు బారుగా తీసి పరిచర్య చేసేవాళ్ళు తలకాయ దించుకొని పని చేసుకుంటూ పోతారు. పైన పెత్తనాలు చేసేవాళ్ళు చేయవాళ్ళు మాయ. ఏముండదు నాన్న, మాయ మాయ పెత్తనాలు. ఇక్కడ నిజాలు చెప్తున్నాం, మీకు అర్థమైతే బాగుండు అక్కడ. దేవునికి స్తోత్ర. అందుకనే దేవుని సన్నిధిలో ఘనమైన కార్యములు చేసిన వారి పేర్లు మరుగ్గా మరుగై ఉండాలి. చెయ్యగలిగింది శక్తి వంచన లేకుండా, ఇవ్వగలిగింది శక్తి వంచన లేకుండా దేవుని కోసం ఏదైనా చేయాలి. దాన్ని వివరించలేను, ఏమనుకోమాకండే. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాజుగారు అడుగుతున్నాడు, నానా మా ఇంటికి రా బాబా, కాస్త అలసడు తీర్చుకుందువు నానా, బహుమానం ఇస్తా బాబా, పట్టుకుపోదురా నానా, రాయ్యా అన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, 9వ వచనం, దైవజనుడు రాజుతో ఇట్లా అన్నాడు, రాజుగారు ఏమండయ్ నీ ఇంటిలో సగము నాకు ఇచ్చిన, నీవిచ్చిన, నీతో కూడా నేను రానండి. రాజుగారికి దిమ్మ తిరిగింది. నేను ఎప్పుడు బయటకు వస్తానని గుమ్మం దగ్గర నీలాంటి వాళ్ళు కాసుకొని ఉంటారు. అబ్బాయి నువ్వేమో నేను రమ్మంటే రానంటున్నావని ఆయనకు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు రాజుల, ప్రధానుల దగ్గర, మంత్రుల దగ్గర కాసుకొని ఉంటారంట, దండం పెట్టి అవని. ఇక్కడ రాజుగారు పిలుస్తుంటేనేమంటున్నాడు, రాజా నీ ఇంట్లో సగం నాకు ఇచ్చినా నేను నీ ఇంటికి రాను అన్నాడు. రాజుగారికి ఆశ్చర్యమై ఎందుకని బాబు అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయను. దేవునికి స్తోత్రం. దేవుడు యెరూషలేములో ఉన్న ఈ దైవ సేవకుని పిలిచినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మార్గములో వెళ్ళాలి. ఆ నడక మార్గం ఎన్ని రోజులో మనకు తెలియదు, అవన్నీ ప్రయాణం కట్టాలి. అర్థం చేసుకొని నువ్వు ఆ ప్రయాణం నడిచి రావాలి. మధ్యలో ఏమి తింటాకీ లేదు, ఏమి తాగటాకీ లేదు. అక్కడ నువ్వు ప్రవచించాలి. ఆ ప్రవచించేటప్పుడు ఏం తింటాకీ లేదు, తాగటాకీ లేదు. ప్రవచనం అయినా కూడా మరలా తిరిగి ఏమి తినకుండా తాగకుండా మళ్ళీ తిరిగి రావాలి. వచ్చిన దారి మాత్రం వెళ్ళమాకని చెప్పి దేవుడు ముందుగా సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ భక్తుడు దేవుని మాట కట్టుబడి దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి ఆయన ప్రవచనం బలిపీఠం బద్దలైంది, బుగ్గి నేల నొలికింది, అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన చెయ్యి ఏమైపోయింది? బాగైపోయింది. దేని ద్వారా అంటారు? ఆయన బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేదాకా ఏం చేయడు? గట్టిగా మాట్లాడు. అన్నపానములు పుచ్చుకొనవద్దని. దేవునికి స్తోత్రం చెప్పు.
మళ్ళీ ఒకసారి చెప్పుకో. ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఏంటది? మాదింటే పొద్దున ఒక కంచం అంతా, అంతేనా? మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి, అంతేనా? పనికి వెళ్తే అంతేగమ్మాయి, ఉద్యోగానికి వెళ్తే అంతేగా నానా చిన్నడా? పొద్దున్నే అంత, మళ్ళీ మధ్యాహ్నం ఎంత, మళ్ళీ రాత్రికి అంత, అంతేగా? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఎంత అన్నం వద్దు, అంతేగా? అంతేగా నానా? అంతేగా? మరి ఉప్మా పళ్ళి నిండి వేస్తారంటగా, చపాతీలు బేరుతారంటగా ఈయనగా. ఎంత అన్నమేమో మాట్లాడరేంటి? ఎంత అన్నమేమో వద్దంట, మరి ఇంకేంటి? అంతడు తాగుతారంటే ఆగరంట. కపాల నిన్న మజ్జిగ మళ్ళీ వేడి చేసుద్దని, దాంట్లో నిమ్మకాయ, మళ్ళీ కొబ్బరి బోండాల, మళ్ళీ జ్యూసులు, అరగంటకి. ఇదేంటట? పొద్దున్నే ఎంత తింటే మళ్ళీ మధ్యాహ్నం ఎండ వచ్చినాక అప్పుడు నిట్ట మధ్యాహ్నమే అమ్మాయి తినేది మళ్ళీ అట్ట. మరి ఉపవాసం ఉంటే ఎంత అన్నం వద్దని అరగంటకి ఏంటిట్ట? ఆపి కట్ట ఆపా. ఉపవాసం అంటే నానా ఒక్క పూట ఉండటం అలవాటు చేసుకోండి బాబా. యూదులు, ఇజ్రాయేలీలు, ఇష్మాయేలు సంతానం, అబ్రహాం సంతానం అంతా. ఎంత? అబ్రహాము సంతానం అంతా. అబ్రహాంకి పిల్లలు ఎంత అయితే మనకెందుకు కానీ అయ్యా అన్నట్టు. సో అబ్రహాముకు పిల్లలు ఎంతమంది? యానమండుగురు అను అంటే ఎంత? 8 మంది. ఎవరికి? షారాకేమో వాగ్దాన, హాగర్కేమో ఇష్మాయేల్, కెతూరాకేమో ఎంతమంది మొత్తం? ఎవరికి? మరేంటి అనుకుంటున్నారు? ప్రపంచం అంతా నిండున్నారు. వాళ్ళు ఉపవాసాలు ఇప్పటికీ చేస్తున్నారు. వాళ్ళ ఉపవాసం ఎట్లుంటుంది అనుకుంటున్నా? విశ్రాంతి దినాన్ని వారు ఆచరిస్తారు. ఇప్పటికీ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. ఆ విశ్రాంతి దినం అంటే ఏ రోజు? అక్కడ గుంపు ఒక మాట, అక్కడ గుంపు ఒక మాట, ఈ గుంపు కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అక్కడ. వినండి, బైబిల్లో ముఖ్యమైన రోజులు 3. ఒకటి సిద్ధపరుచు దినం, శుక్రవారం. ఏంటది? గట్టిగా మాట్లాడు. విశ్రాంతి దినం శనివారం, పునరుద్ధాన దినం, అంతే. ఈ 3 ముఖ్యమైన రోజులు అంటున్నారా? విశ్రాంతి దినం శనివారం యూదులకు. ఇప్పుడు మనకు ఆదివారం సెలవు కాబట్టి వచ్చాం. ఎట్ట అర్థమైందా నీకట్ట? యేసు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి అట్ట మనం దీన్ని చేస్తున్నాం. ఎట్ట వాళ్ళ ఉపవాసం ఎట్టుంటుందంటే ఏమీ తినకూడదు. ఏమి? శుక్రవారం సాయంత్రం 6 గంటలకి తలార స్నానం చేసి బంద్. శుక్రవారం సాయంత్రం 10 నిమిషాల తక్కువ 6 దాకా ఇక్కడ దాకా తినొచ్చు. 6 అయితే లేదిక, అయిందా? మళ్ళీ శనివారం సాయంత్రం 6 వరకు తింటాకి లేదు. ఒకవేళ నీలాంటి వాళ్ళు ఎవరన్నా ఎదర తింటంటే మనకి ఇప్పుడు ఏమవుద్ది? ఇక్కడ అనిపిస్తుందా? ఎదటోళ్ళు ఏమైనా తింటున్నారనుకో, మా నీకేమనిపిస్తుంది? లాలాజలం ఊరుద్దా?
అది బయటకు ఇటాకి వెళ్ళేదిగా ఎదరు తింటున్నారుగా, అందుకని ఏం చేయాలి? మింగుతావా లేదా? ఇప్పుడు నువ్వేదన్నా తిన్నావనుకో అమ్మాయి, నాకేమనిపిస్తుంది తెలుసా? ఏం తింటుంది పిల్ల అనిపిస్తుంది అమ్మాయి. మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, నా సంగతి చెప్తున్నాను. అప్పుడు ఈ అబ్రహాం సంతానం ఏం చేస్తారు తెలుసా? ఓటు వస్తే ఏమండి ఏమండి మింగితే ఏమవుద్దో తెలుసా? దయ్యం చక్కెరకెళ్ళి పక్కన పెట్టుకొని వాళ్ళు కట్టి లాగటం ఆపేక ఆపా. ఒక్క పూట ఉంటూ అలవాటు చేసుకో. ఉండగలిగితే రోజు ఉండు, రోజు పూట ఉండు, 2 రోజులు ఉండు, ఇట్లా పెంచుకుంటావే. దైవభక్తుడితో ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఈ పని కోసం కొన్ని నెలలుగా దేవుని కోసం నిలబడి కుటుంబం ప్రార్థన చేస్తున్నాం. అందుకనే పిల్లలందరికీ మహిమగల సుందర మందిరాన్ని దేవుడు కట్టిస్తున్నాడని వారు చెప్పగా విన్నాను. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉపవాసము దాని ఉనికి ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు చెప్తానే. టైం అయిపోయింది కదా, మరి 9:30 అయింది కదా. ఎంతసేపు ఉంటారు? ఒక అరగంట ఉంటారా? ఉండగలుగుతారా? ఏదన్నా అర్జెంట్ అయితే వెళ్ళండి. పక్కన వాళ్ళు మాత్రం డిస్టర్బ్ చేయవద్దు, మెల్లిగా వెళ్ళిపో. భారంతో కూర్చోమాక, బాధతో వినమాక, హ్యాపీగా దేవుని మాటలు వింటాను అంటే ఒక అరగంట చెప్తా, ఖచ్చితంగా 10ంటికి ఆపేస్తా. ఏమండి అయ్యారండి? పర్లేదా? అందరూ చెప్పాలి, ఒకళ్ళు కాదు. కర్మ వాళ్ళు మెల్లికి వండి అని చెప్పాగా, లెగు. ఇక లెగనంటే మధ్యలో లెగ్గకూడదు. లెగనన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరూ సమ్మతించారు కాబట్టి త్వరగా వెళతాను, నాతో రండే. అసలు ఉపవాసాన్ని దేవుడు ఎందుకు నియమించాడో, కారణం ఏంటి? తినే ఆహార పదార్థాల వలనట. ఏమండి 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 విన్నావు కదూ? శరీర సంబంధమైన భిన్నమైన ఆత్మలు ప్రవేశిస్తాయి అంట లోపల. ఏంటయ్యి? అప్పుడు శరీరానికి ఏమొస్తుంది? బలం. ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, కూలి పని చేసిన, ఏ పని చేసినా అది సాయంత్రానికి ఆ బలం తగ్గిపోద్దామంటే తగ్గదంట. ఆ బలాన్ని బట్టి మానవుడు ఇక ఆ బలం వినియోగించటానికి, విన్నారా, కష్టపడు, వ్యాపారం చేయి, కూలి పని చేయి. ఆ బలం తగ్గక ఇక అప్పుడు కొట్టుకోవటం, తిట్టుకోవటం, నెట్టుకోవటం, పొడుచుకోవటం, వింటున్నావా? ఇక బొరిలాడటం, ఇక ఇవన్నీ చెప్పకూడదు మీకు. వింటున్నారా? పాపం చేయటానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? అంటాడు. దేనికి? అందుకు జరుగుతున్నాయి ఇవన్నీ. ఉపవాసం అంటే అర్థం ఏంటో చెప్తా, జాగ్రత్తగా రాసుకోండి. మీరు ఇతరులకు చెప్పాలి. మీ వారు ఇక్కడికి వస్తే సరే, లేకపోతే ఈ రాత్రి వెళ్ళినప్పుడే లేపి చెప్పాలి. ఉపవాసం అంటే ఎట్టా మనం చేయాలి అట్ట, లేకపోతే బాగాదట్ట, నువ్వు కూడా ఉండాలి ఎట్టా అని పెట్టబట్టాడు. విన్నారా? అందుకని జాగ్రత్తగా ఈయనే తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఉపవాసం ఇక్కడ ఈ దైవజనుడు ఎలా వచ్చాడు? దైవజనుడు ఎలా వచ్చాడు? ఉపవాసంతో రాబట్టి ఏమైంది? ప్రవచనం నెరవేరింది. పాడైపోయిన చెయ్యి ఎట్టగైంది అనుకుంటున్నా? ఉపవాసం ద్వారా. అందుకనే పాడైన వాటిని బాగు చేసుకోవటానికి నియమించబడిందే
ఉపవాసం. దేవునికి స్తోత్ర. అర్థమైపోయిందిగా. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, మొదటి మాట శరీరాన్ని నలకొట్టుకునే ఆయుధం అంట. ఏంటంట? కొద్ది గట్టిగా మాట్లాడితే ఎవరన్నా అంటారమ్మా? ఏమంటే బాబు విఐపీలు చెప్పరేంటి? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఆయుధం. లోకములో కార్యాలన్నిటికి కారణం ఏంటది? శరీరం. ఆ శరీర బలం. ఈ శరీర బలాన్ని బట్టి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నలగొట్టాలి. ఆత్మను ఏం చేసుకోవాలి? అక్కడ బలపరుచుకోవాలి. అందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ. ఉపవాసం అంటే అర్థం ఏంటి? మొదటి మాట మాట్లాడు. శరీరాన్ని నలగొట్టుకునే ఆయుధం. దేవునికి స్తోత్రం. శరీర కార్యాలు బయటపడకుండా, ఆ కోపం కానీ, కక్ష కానీ, భేదం కానీ, విభేదం కానీ, అల్లరి కానీ, నీచకార్యం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, త్రాగుడు కానీ, జోదం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ, నరకటం కానీ, చంపటం కానీ. ఏమండి దేని ద్వారా అనుకుంటున్నా? శరీరం పనిచేయటం వలన. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టాలంటే అట్టా దీనికి ఏమి పెట్టకుండా నీ తిక్క అనగొట్టాలి అని చెప్పి ఏం చేయాలి? మాట్లాడండి మీరు. నీ పని ఎట్టుందా? నన్ను తొందర పెడతావా? నా కోపం పుట్టిస్తావా? నన్ను దేవునికి దూరం చేస్తావా? అపవాదికి దగ్గరగా చేస్తావా? నన్ను లోకస్తుడిగా చేస్తావా? శరీర సంబంధిగా చేస్తావా? నీ అంతు సొత్తా అని శరీరాన్ని ఏం చేయాలి? ఇక్కడ నలగొట్టాలంటే దేంతో కొడతావు? సుత్తితో కొట్టామనుకో దెబ్బ కాదు, కర్రతో కొట్టిన అంతేనమ్మాయా. చేత్తో కొట్టిన గెర్రం తిరిగి కింద పడతావు. విన్నావా? అందుకని దేంతో కొట్టాలి దీన్ని? అది అర్థమైతే బాగుండు నీకు. ఈ పూట శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేవనగా అవి 3. తర్వాత ఆయన చెప్పాడు, ఏది యేసయ్య చెప్పిన మాట, మార్కు 7:21 అనుకుంటా. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, అదిగో అభిచారం, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, భక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్సతలు, అల్లరితో కూడి ఇవన్నీ అయ్యాయి. దాన్ని అయ్యాలి ఇక్కడ. అందుకు పెట్టారు ఇక్కడ. అంతేగాని పాస్టర్ గారికి ఏం పని లేదు అనుకుంటా 21 రోజు పెట్టాడు. ఎట్టా మనం ఉంటే ఏమన్నా అయిపోతామేమో, అట్టా నీరసం అయిపోద్దాం ఎట్టా, మనం తొందరగా వెళ్ళిపోతామే ఎట్టా అనుకోమాకండి. అట్ట ఉపవాసం ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఈ శరీరాన్ని జయించుటకు, లోకాన్ని జయించుటకు, పాపాన్ని జయించుటకు, అపవాదిని జయించుటకు, శోధన, ఇరుకు, ఇబ్బంది, కరువు, ఖడ్గం, వస్త్రహీనత. ఏమండి వింటున్నారా? వీటన్నిటిని అధిగమించటానికి దేవునితో బంధం కుదిరి, దేవుడితో నువ్వు దేవునితో మాట్లాడుకోవటానికి నియమించబడిందే. ఒక పిల్ల చీపిరి తీసుకొని ఇట్ట ఊడుతుంది నిలువుగా. ఇదే అంటే సోకు. ఇప్పుడు చీపిర్లు కూడా వంగే పని లేదమ్మా. భారీ వచ్చింది పిల్ల. ఇప్పుడు కోడళ్ళు పెద్దవి పట్టుకొని మొయ్యలేక సన్నీ వచ్చింది అమ్మాయి. మీకు పెద్ద ఏమి లేవమ్మా, చిన్నగా ఇంకా అసలు మిషన్లు వచ్చేసినాయి మీకు. మీకు మిషన్లు వచ్చినాయి, మీరు భయపడక్కర్లా. చీపిరి ఎంత ఉండేది అనుకుంటున్నా? ఈ 2 కలిపితే ఎంత ఉంటుంది, అంత ఉండదు చీపిరి. ఇప్పుడు ఎంత వచ్చింది తెలుసా? ఎంత కూడా లేదు, సన్నగా ఉంది, బారుగొచ్చింది. వంగే పనే లేదమ్మాయ. అసలు ఓడవటం అంటే ఎట్ట ఊడుతుంది. ఏంటమ్మాయా అన్న. అయ్యో నువ్వు చూసావా అంది. చూసేగా అమ్మాయి అడుగుతున్నాను, ఏంటి ఎట్లుడుతున్నావే అంటే అన్న. అయ్యగారు మీకు తెలియదు అనుకుంటా.
పెచ్చమోహమా బై చిన్నదానా నిన్నేనే అసలు ఉపవాసం ఉంటే నీరసం ఉంటుందా బలం ఉంటుందా అని అడిగా నేను. నువ్వు చెప్పు. ఉపవాసం ఉంటే బలం ఉంటుందా నీరసం ఉంటుందా అమ్మాయ? మేము ఎప్పుడన్నా ఉంటేగా అయ్యా తెలియటాకి చెప్తున్నారు వీళ్ళు. ఉపవాసం ఉంటే అమ్మాయి ఆత్మ బలం ఉంటుంది. లేడి పిల్లల వలె గంతులేయాలమ్మాయి. నేనన్నాను పిల్ల సీపిరి ఎట్ట పట్టుకొని ఎట్ట గది అంటే ఊడిచేది. ఎట్టయితే ఎక్కువ అవుతుందా ఎట్ట ఎక్కువ అవుతుందమ్మాయి అంటే అయ్యా నువ్వు లోపల అమ్మగారు అంది. ఏంటే అయ్యగారు లోపలికి పిలు. పాపం అంటే ఎందుకు చెప్పానంటే మాట, ఈ ఉపవాసం ఉన్నప్పుడు శక్తి ఉంటుందమ్మాయి. అందుకనే ఉపవాసం అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని నలకొట్టుకునే నీ శరీరం నీకు సహకరించినప్పుడు నీ శరీరంలో ఏమైనా పాడు రోగాలు ఎక్కడో కీళ్ళల్లోనో నరాల్లోనో కండరాల్లోనో పేగుల్లోనో కిడ్నీలోనో ఆ గుండెలోనో లేకపోతే ఆ రక్తంలోనో మాట్లాడంటే ఆ పాడైపోయిన వాటిని ఏం చేసుకోవడానికి బాగా తింటే, ఇదివరకు నా చిన్నప్పుడు బాగా తిను రే బాగా తినండి దిట్టంగా తిని గట్టిగా ఉండనేవాళ్ళు. ఇప్పుడేంటో తెలుసా, ఎక్కువ తిన్నావా తొందరగా పోతావు బాబా, రే ఎంత తక్కువ తింటే అంతకాలం బతుకుతావయ్యా అంటున్నారు. తెలుసా నీకు? తెలీదా? అయ్యో నిజమా బాయ్? రే నానా మా చిన్నప్పుడు బాగా తినండి రా బాగా చెయ్యాలి పని అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు బాగా తిన్నావు అనుకో నానా అయ్యే తొందరగా ఆయుష్ తగ్గిపోతుంది బాబా. తక్కువ తిను ఎక్కువ కాలం బతుకని. అంటే మీకు అర్థం అవుతాకే ఈ తిండిని బట్టి మనం బలం అనుకుంటున్నాం కాదు. అందుకనే సాతానుడు యేసయ్యను శోధించాడు. నువ్వు దేవకుమారుడివి మామూలు మనిషివి కాదు, ఉపవాసం ఉండి ఊగులాడుకుంటూ వెళ్తావేంటి, గబక్కన ఎక్కడ తుల్లి పడతావేమో ఆ రాళ్ళు తగులుతామని భయం వేసి వచ్చా, నీకోసమే వచ్చాను ఆయన గారు. మీరు ఈ రాళ్ళను రొట్టెలగును కాకంటే అయిపోతాయి కదా, ఒక రొట్టె బాగా తిని దిట్టంగా గట్టిగా వెళ్ళొచ్చు కదా అని ప్రేమతో చెబుతున్నాడు. అక్కడ అర్థమవుతుంది నీకు ఇక్కడ. ఉపవాసం ఉండు బాబు అంటే అమ్మో నీరసం అయిపోతానేమో, డ్యూటీ చేయలేనేమో, ఆగేక ఒక్కరోజు ఈ పొట్ట మాడిస్తే ఫ్రెష్. దేవునికి స్తోత్రం స్తోత్రం. అసలు ఎంత హ్యాపీగా ఉంటావో తెలిస్తే తెల్లారి అంత ఉంటుందన్నమాట. అది అర్థం కాక 3 పూటలు తింటాం కాబట్టి ఒక్క పూట కూడా మానలేక లాగుతున్నాం. అందుకని నీరసంగా ఉండిపోయి శరీరం సహకరించట్లా. అందుకనే వారానికి ఒక్క పూటైనా ఒక విశ్వాసం ఏం చేయాలి, ఉపవాసం ఉండి శరీరాన్ని ఏం చేయాలి, నలకొట్ట ఆత్మని ఏం చేసుకోవాలి, బలపరచు. అది దాని భావం అన్నమాట. 2 అని పెట్టుకో అక్కడ. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఉపవాసములో నుండే ఉజ్జీవం ప్రారంభమవుద్దట. ఎక్కడి నుంచి వస్తుంది ఉజ్జీవం? మాట్లాడు, గట్టిగా మాట్లాడా. ఏమొస్తుంది? సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా ఏంటబ్బాయ్ అన్నాడు అనుకో, మా సంఘాన్ని అయ్యా ఉజ్జీవపరచునాయన, మా గ్రామాన్ని అయ్యా కదిలిచ్చయ్యా. ఏం చేయాలంట? మాట్లాడండి. మా దేశాన్ని అయ్యా ఊపయ్యా ఒక ఊపు. నేనంటాను ఇక ఆగు, ముందు నువ్వు గదులు తర్వాత వద్దాం. ఆ సంగతి విన్నావు ఇక్కడ.
అర్థమైతే బాగుండి నీకు అక్కడ. అరే చప్పట్లు కొడితేనే నీ చేతులు కదలవు, నువ్వు ఒళ్ళు కదలవు, అట్లు వేసినట్టుగా అత్తావు, అదేంటి పండక్కి అరిసెలు అద్దినట్టు అద్దుతావు. ఇక్కడ ఇంకా ఉద్యోగం ఎక్కడ నీకో? పాడేటప్పుడు గొంతు విప్పో, చప్పట్లు చాచి కొట్టాలి, శబ్దం రావాలి చప్పట్లు కొడితే. ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నా? ఉపవాసములో నుండి ఏమొస్తుంది? ఉద్యోగం. దైవశక్తి ఆవరిస్తుంది నిన్ను. నీలో ఆత్మ బలం వచ్చేస్తుంది. ఆత్మలో నాట్యమాటాకి, ఆత్మలో వృద్ధి పొందడానికి, ఆత్మలో బలం పొందడానికి, ఆత్మలో స్థిరపడడానికి, ఆత్మలో ఫలించడానికి, ఆత్మలో వృద్ధి పొందడానికి, ఆత్మీయ ఆనందం అనుభవించడానికి, ఆత్మీయ వరాలు కలిగి ఉండటానికి, ఆత్మలో ఏదైనా చేయటానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్క పూట అలవాటు చేసుకో. అసలు నీకు అర్థమైపోద్ది నీ జీవితం. ఒక్కరోజు బల్లారాధనకు ముందన్నా ఉండు, ఒక్క పూట, దాని ప్రభావం నీకు అర్థమైపోద్ది. అప్పుడు రోజు ఉండాలనిపిస్తుంది నీకే. అందులోకి వస్తే చాలు, దాని బలం ఏంటో, దాని శక్తి ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాంట్లో ఉన్న ఆ మహిమేంటో నీకు అర్థమైపోద్ది. అప్పుడు నీవు అలవాటు పడిపోతావు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. అందుకని ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఉపవాసములో నుండి ఏం చేసిందంటే ఉద్యమం. అందుకని భక్తులు ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుకున్నారు. దాటలేమనుకున్న వాటిని దాటారు, అందుకోలేమనుకున్న వాటిని అందుకున్నారు, అద్భుతాలు చూడగలిగారు, మహత్కార్యాలు చూడగలిగారు. ఇదిగో మన వల్ల కాదు అనుకున్నవి కూడా అవి వారు జరిగించుకొని వాటిలో ఆనందించి దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. అది ఉపవాసం అంటే. ఉందా ఈ అనుభవం? నీకుందా? 3 అని పెట్టుకో అక్కడ. ఉపవాసం అంటే అర్థం చెప్తున్నా, వివరించలేకపోతున్నా ఇక్కడ, టైం లేదు కాబట్టి. అక్కడ ఉపవాసం అంటేనంట, ఏమండి 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 ఉపవాసం అంటేనంట వెలుగుచున్న దీపానికి తరిగిపోని నూనె అంట. స్తోత్రం చెప్తావా? ఏంటంట? వెలుగుతున్న దీపానికి తరిగిపోని, అది ఉపవాసం అంటే అర్థం చెప్తున్నా మీకు. ప్రమిదలు తెలుసా మీకు? ఒత్తిపెట్టి నూనె పోసి వెలిగితే నూనె ఉన్నంతసేపు నూనె అయిపోతే అది ఆరకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్తోత్రం చెప్పు. దేవుడు నిన్ను ప్రేమించి లోకము నుండి వేరు చేసి నీ ఆత్మీయ దీపాన్ని వెలిగించాడు. ఆయన వెలిగించాడు ఏదో. వెలిగించాడా? వెలిగిందా? ఎలిగిన తొల్లిటి దినాలు బహు భయంకరంగా ఉంటుంది. వెలుతురు ఎట్లుంటుంది? ప్రకాశమానముగా ఉంటుంది. ఎట్లుంటుంది? దేవుని మందిరానికి రావటం ముందు, మోకాటి మీద ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ముందు, పాడటం ముందు, చప్పట్లు కొట్టడం ముందు, స్తోత్రం చెప్పటం ముందు, ప్రార్థన చేయటం ముందు, సాక్షి వేయటం ముందు, దేవునికి ఇయటం ముందు, దేవుని పరిచయం చేయటం, అన్నిట్లో ఇక రాను రాను పాట లేదు, సాక్ష్యం లేదు, రావటం లేదు, చదవటం లేదు, ఈయటం లేదు, చేయటం లేదు. అమ్మాయా ఏమైందే? యేసన్న గారు 2 విషయాలు ఆయన అధిగమించవలసి వచ్చింది. అటు మేరక్క,
కూడిపోతుంది. కొన్ని సమస్యలు అప్పుడు దేవుడు ఒక పాట ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. నా దీపం యేసయ్యా నీవే వెలిగించావయ్యా, సుడిగాలిలోనైనా ఆరిపోదులే. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పుకో. అప్పుడు రాసి దాన్ని పాడినప్పుడు చెప్పిన మాట, ఈ రెండు విషయాల్లో కృంగినప్పుడు దేవుడు నన్ను బలపరిచి ఇచ్చిన పాట, అది ప్రపంచాన్ని. స్తోత్రం చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పుకో. అందుకనే వెలిగిన దీపం ఆరిపోటానికి వీలు లేదు. నా సన్నిధిలో దీపం నిత్యమో వెలుగుతూనే ఉండాలి, ఆరటానికి వీల్లేదు, మినుకు మినుకుమంటానికి వీల్లేదు. నా చిన్నప్పుడు బుడ్లు, దీప బుడ్లు అంటారమ్మాయి, తెలుసా మీకేమన్నా? ఇప్పుడు మీకు అంత ఊరికి ఎట్టంటే లైట్ వెలుగుతుంది, మీకేం తెలుసు? ఎట్టంటే డోర్ వస్తుంది, అట్టు వెళ్ళి పంపు దగ్గర ఎట్ట చేయి పెడితే నీళ్ళు వస్తున్నాయి అమ్మాయి. ఒక చోటుకి వెళ్ళి ఎట్ట పెడితే గాలి వస్తుంది, మరి ఇంకో చోట పెడితే వస్తుంది చేయి కడుక్కోటాకే. అన్నీ ఊరికినే, అసలు ఏం స్విచ్ చేసే పని కూడా లేకుండా పోయింది అమ్మాయి. అంత టెక్నాలజీ పెరిగిపోయిందే, అంత జ్ఞానం వచ్చేసింది అమ్మాయి. అందుకని దీప బుడ్లు అంటే ఏం చేయండి నేను? అసలు దీప బుడ్డి కొనుక్కోవటమే అంతంత మాత్రం, అవి కొంటాకే లేదు అక్కడ. వింటున్నారు ఇక్కడ? అది కొన్నామంటే అంత ఉన్నట్టు అన్నమాట. అక్కడ దాంట్లో సమురు చూసుకోవటానికి తెల్లారిపోయేది అక్కడ. వింటున్నారు ఇక్కడ? కాసేపు వెలిగించుకొని నిద్రపోయే ముందు ఆడుకోవటం అక్కడ, మళ్ళీ లేకపోతే రేపు లేదు అక్కడ. తెలుసా మీకు? ఇక్కడ అర్థమైతే బాగుండు నీకు. అక్కడ అలాంటి పరిస్థితులు అనుభవించాం ఇక్కడ. అందుకని అది వెలుగుతున్నప్పుడు చుట్టూ ఏమయ్యేదంటే మసిపట్టేది అమ్మాయి అద్దాలకే, ఆ ఒత్తికి కూడా మసిపట్టేది. అవి ఓడ తీసుకొని మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ తుడుచుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళీ పెట్టుకొని, ఏమండి మళ్ళీ దేదీప్యమానంగా ఇల్లంతా కనపడాలి. చిన్న బుడ్డే, ఇప్పుడు పెద్ద లైట్లు వేసిన ఒకటి కాదు, రెండు కాదు, పెద్దవి పెట్టినా ఏమి లేదు ఇక్కడ. అర్థం చేసుకొని నీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే దీప బుడ్డిని సరి చేసుకోవడానికి ఉపవాసం అంటే అర్థం తెలుసా నీకు? అదే చెప్తున్నా. మూడవది, వెలుగుచున్న దీపానికి కరిగిపోయి నూనె, అంటే నువ్వు ఆరిపోటానికి కానీ మిల్కు మంటకు కానీ, ఆ మబ్బుతో, ఆ చీకటిలో, ఆ మసకలో, ఆ మబ్బు మినుకు మంట ఎలుగుదల ఉన్నానా పోయానా గాలితో అంటే ఆగిపోయేదేవా అన్నట్టు కాదు. బట్టి అంటే మండుతూ ఉండాలా, వెలుగుతూ ఉండాలా, ఎప్పుడు కాంతినివ్వాలా, శక్తితో నింపబడాలా. ప్రకాశమానమైన వెలుగు నీ కుటుంబానికి, నీ వాడకట్టుకి, నీ గ్రామానికి, నీ సంఘానికి, నీ పక్కన ఉన్న వారికి, నీ తోటి వారికి అందించేదే మహిమ. అది ఉపవాసము ద్వారా కలిగే మూల్యం. ఆకలి కడుపు కంట కానీ ఆత్మకు కాదంట. దేవునికి స్తోత్రం చెప్పు. ఉపవాసం అంటే నాలుగోది ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి దేనికి? ఆత్మకు కాదు అని పెట్టుకో. 5, ఊపిరి ఆగితే మనిషి చస్తాడంటగా. మనిషి చచ్చిపోయాడని ఎట తెలుసుదయ్యా? ఊపిరి ఆగితే మనిషి చస్తాడు. ఉపవాసం లేకపోతే సంఘం చచ్చుద్ది. దేవునికి స్తోత్రం చెప్పు. మరి సత్యుని సంఘమా?
బతికిన చేపలు అంటాడు అక్కడ. ఎక్కడ? బ్యారేజ్ దగ్గర అమ్మాయి చిన్నదానా చిన్నదా ఫిష్ యార్డ్లు పెట్టారు కదా, దాంట్లో నీళ్లు పోసి బతికిని చూపించిరా, ఆ బతికొంది కొనుక్కో, కళ్ళ ముందు చూసుకో, తీసిపోమంటాడు ఆడు. బతికిన దానికి సచ్చిన దానికి తేడా ఏంటి? అంటే నీకే ఎంత తెలివి ఉంటే, అర్థమైపోయిందా నీకు? ఆత్మీయ స్థితిలో నిన్ను పరిశీలన చేయడా దేవుడు? అర్థమైందా నీకు? ఎట్టాడి చెబితే మళ్ళీ రానీరు. అందుకని పాస్టర్ గారు నీ చెప్పరు, ఏదన్నా 2 పెట్ట కథలు చెప్పేసి అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, హల్లెలూయా, దేవుడు మీరు పెట్టినాడు గల నేతిలో బడునుగాక, స్తోత్ర అనుకొని సంబరపడి వెళ్ళిపోయే రోజులు. మన అట్టగాదిగా, అయ్యగారు మిమ్మల్ని అట్ట పెంచలేదుగా, ఆయన వాక్యం మీదే ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. తాను రక్షణ పొందడమే ఆశ్చర్యం. అక్కడి నుంచి ఆయన వాక్యమే వాక్యమే వాక్యం. నాయకుల మీద కానీ, పెద్దోళ్ళ మీద కానీ, ఉన్నతమైన వాళ్ళ మీద కానీ ఆయన ఏమాత్రం డిపెండ్ అవ్వక దేవుని వాక్యం మీదే బద్ధుడైపోయి, వాక్యమే దేవుడు కాబట్టి ఆయన మీదే ఆనుకొని ఆయన వాక్యాన్నే బోధించి దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళిపోయారు. మిగిలిన కుటుంబం కూడా వాక్యములోనే ఎదుగుతున్నారు, మిమ్మల్ని వాక్యంతోనే పెంచుతున్నారు. కనుక వాక్యము మనల్ని బ్రతికించేది. అందుకనే మీకు 21 రోజు ఎక్కడైనా మునికి మిరుక్కుమంటే, ఎక్కడైనా కొర ప్రాణముతో ఉంటే, ఎక్కడైనా ఇంకా కాసేపటికి వెళ్ళిపోతామేమో అనిపించిన వాళ్ళందరినీ బ్రతికించుకోవడానికి, బాగు చేసుకోవడానికి, వెలిగించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, జీవంతో కప్పే నడిపించుకోవడానికి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఆఖరి మాట చెప్పి ముగిస్తానేమనుకోని అన్నారు కాబట్టి ఇంకా నాకు 7 నిమిషాలు ఉంది. ఆఖరి మాట వివరించను, ఊరికే గుర్తు చేస్తానే. ఉపవాసం అంటేనంట, ఏమండి 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 చూస్తున్నారా? ఎన్నో మాట అది. మధ్యలో ఒకటి ఉంది, ఏమీ లేదు, లైవ్ ఇచ్చారు కాబట్టి చెప్పట్లా, వింటున్నారా? ఉపవాసం లేని సంఘం అంట తుమ్మితే ఊడిపోయే ముక్కంట. ఏంటంట అంటే అర్థం తెలుసా మీకు? జ్ఞానం పోయినోళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. జ్ఞానం పోవటం అంటే తెలుసా మీకు? ఇక్కడ కండ ఉండదు, చూసి ఉంటుంది. కొంతమందికి ముక్కు కూడా ఉండదు. చూశారు అట్టని? ఇలాంటి వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే ప్లాస్టిక్ సర్జరీ. ఇప్పుడు యాక్సిడెంట్ ఇట్లా పడ్డాడు అనుకో, ముక్కు పోయింది అనుకో, అమ్మాయి, విన్నారా? వింటున్నారా? ఒక అమ్మాయి కోపం వచ్చి భర్త నిద్రపోతే ముక్కు కొరికేసి, ఏంటి అడుగుతుందా ఇంకా? స్తోత్రం. అలాంటి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఏంటది? ఇప్పుడు ఈ చెంప ఊడిపోయింది అనుకో, చెంప ప్లాస్టిక్ సర్జరీ చేస్తారమ్మా. బాడీలో ఏదైనా కానీ ఏముంది? సర్జరీ ఉంది. అట్లా ముక్కు బెక్కుతారు, అతికిచ్చేస్తారు.
నీ ముక్కే మామూలుగా కోటేరు ముక్కు. మీ ఆయన అడిగితే ఆ ముక్కు చూసే చేసుకున్నాను అంటాడు. తెలుసా నీకు? అంటాడు. ఇప్పుడు అడిగితే అడుగు, నీ ముక్కు కంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు, ఎందుకంటే తయారు చేసింది కాబట్టి. వింటున్నావా? వాడి గట్టిగా తుమ్మొచ్చి దగ్గితే దెబ్బ కూడిపోద్దమ్మా, మళ్ళీ అతికించుకోవటమే. అంటే ఉపవాసము లేని సంఘం అంటే ఎన్నిసార్లు తుమ్మామయ్యా యాడూడింది అన్నట్టు చూస్తే దానికి చెబుతున్నాం మీకు. అర్థమవుతుంది మీకు? అంటే ఉపవాసం అంటే ఎంత శక్తివంతమైందో దాని ప్రభావాన్ని పూర్తిగా వివరించలేకపోతాను ఈ పూట. ఆఖరి మాట 5 నిమిషాలు ఉంది కాబట్టి పెట్టుకో, 7 అని పెట్టుకో, అక్కడ సంపూర్ణమైపోయింది. ఇక్కడ ఇక ఆఖరి మాట, ముగింపు అన్నమాట. ఆ ఉపవాసం అంటే అసలు ఏంటి, అసలు ఎలా ఉండాలి, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఉపవాసం అంటేనంట రహస్య స్థలమందు లేచే రక్తపు గడ్డ వంటిదై ఉంటుందంట. మళ్ళీ ఒకసారి చెప్పనా? ఉపవాసం అంటేనంట రహస్య స్థలమందు లేచే రక్తపు గడ్డ వంటిదిగా ఉంటుందంట. రక్తపు గడ్డలాంటి తెలుసా మీకు? ఆశ్చర్యం చూస్తున్నారు వీళ్ళు నాయంక. సెగ్గడ్డలు తెలుసా? మామిడికాయలు ఎక్కువ తింటే వేడి చేసి వస్తాయి అంటగా అమ్మాయి. విన్నారా ఎప్పుడైనా అసలు ఈ మాట? వినలేదా? ఏనా విన్నారా మీరు? ఏంటయ్యి? ఇప్పుడు ఊరికే సంఖలో వచ్చింది అనుకుందాం. ఏంటది? వచ్చిందా? పాకం ఎక్కువయ్యే కొద్దిగా, అంటే అది పరిపక్వం అయ్యే కొద్దిగా ఎట్టన్నావు అంటాడు. ఏంట్రా? అవి రహస్య స్థలమందు లెగుత్తి అంటాయి, చెప్పుకోలేని స్థలంలో లెగుత్తి అంటమ్మాయా. బాబు వింటున్నావా? ఏంటయ్యి? సెగ్గడ్లు, రక్తపు గడ్డలు ఎక్కడొస్తే ఒత్తిడి తగిలే కొద్ది ప్రాణం పోయినంత బాధ ఉంటుందంట. అర్థం చేసుకో. అసలు ఇంకొక మాట చెప్పనా మీకు? అది పరిపక్వం అయినప్పుడు చిన్న ఒత్తిడి తగిలితే ప్రాణం పోయినంత ఉంటుంది. ఒకవేళ భర్తకు వచ్చిందనుకో, అమ్మాయి కత్తి కోసేసి పిండేస్తాననిపిస్తుంది. తెలుసా నీకు? అంత బాధ ఉంటుంది నాన్న, అంత భయంకరంగా ఉంటుంది. రహస్య స్థలమందు లెగుస్తాయి, చెప్పుకోలేని స్థలాలు. ఆ ఒత్తిడి తగిలినప్పుడు వచ్చే బాధను చూసావు? ఆ బాధ లాంటిదిగా ఉంటేనే ఉపవాసం అంట. ఉపవాసం అంటే మనం ఏమి నేర్చుకున్నామంటే పాటలు, సాక్ష్యాలు, వాక్యాలు నేర్చుకున్నాం. ఉపవాసం అంటే అసలు ఇది కాదంట. ఉపవాసం అంటే కన్నీటితో ఏడవటం అంట, మూలగటం, నక్కల వలె అరవాలన్నాడు, నిప్పుకోడి వలె మూలగాలన్నాడు, గొవ్వ వలె దుఃఖారావం చెయ్యాలన్నాడు. అందుకనే ఈ ఉపవాసం ఉన్నప్పుడు పాడైపోయిన జీవితాలు, కుటుంబంలో భర్త ఆ పాడు అలవాట్లు, పాడు పనుల్లో ఉన్నాడు అనుకున్నాం, కుటుంబం పాడైపోయింది అనుకుందాం, పాడు రోగాలు వచ్చినాయి అనుకుందాం, పాడు రుణాల్లో కూరుకుపోయి అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయావు అనుకుందాం. ఇదంతా నీ హృదయానికి పట్టి అది ఈ గడ్డలు ఇచ్చినప్పుడు, నొక్కుకున్నప్పుడు వచ్చే బాధ లాంటి బాధ నీకు పట్టి దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ బాధ ఉన్నప్పుడు ఎంత విలవిల్లాడిపోతావో, ఆ బాధతో వచ్చే తీపి, ఆ నొప్పి దేవుని దగ్గర పట్టుబట్టి ప్రార్థిస్తే దానికి నీ యొక్క హృదయాంతర భాగములో నుంచి వచ్చే దుఃఖం, లోపల నుంచి పొంగుకొచ్చే కన్నీరు, ఆ గుండె వేదన అంతా బయటకు వచ్చేసి ఏమండి అది దేవుని సింహాసనాన్ని కదిలిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎవరో నా కుమారుడు, ఎవరో నా కుమార్తె నా కొరకు కాచుకొని వేచి ఉంది కనుక నేను వెళ్ళాలి అని చెప్పి మనం అడిగే ఏమో భూ సంబంధమైనవి, ఆయన భూ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి రెండు తీసుకొని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దిగి వచ్చి వాటిని భక్తులకి ఇచ్చి వెళ్ళేదే ఉపవాసం. ఆఖరి మాట, రాజుగారి చెయ్యి పాడైపోయింది, ఉపవాసము ద్వారా వచ్చిన భక్తులు ప్రార్థిస్తే బాగైపోయింది.
నీ కుటుంబంలో పాడైన దాన్ని బాగు చేసుకోవడానికి నియమించిందే ఉపవాసం. అలా నడువు కట్టుకుందాం, భక్తునితో చెయ్యి కలుపుదాం, మోకాళ్ళు కలుపుదాం, కన్నీరు కలుపుదాం, దైవశక్తిని అలా దించుకుందాం, మన కుటుంబాలను పట్టుకుందాం, గ్రామాన్ని నిలబెట్టుకుందాం, దేవుడు రాగా ఎత్తబడదాం, యుగాలు ప్రభువుతో ఆనందిద్దాం. అభిషేకం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఉందాం. మరి అందరూ మోకాటి మీదకి రండి. యవన పిల్లలు స్తుతించు. అయ్యా, ఈ దాసుని ప్రేరేపించి 21 రోజు ఉపవాసం కోటాలు ఏర్పాటు చేశావు నాయన. మేము కొంతమంది ఉపవాసం ఉన్నాం ప్రభువా. మా ఆశలన్నీ ఎరిగిన వాడవు నాయన. అడుగు. కళ్ళు మూసుకో. నిలబడు. మోకాటి మీదకి రమ్మాయి. లే పిల్ల, లేగ. Oh, hallelujah, Baridala Glory. దేవా, నీ ఆత్మను విడుదల చేస్తున్నా, నీ అగ్నిభిషేకాన్ని విడుదల చేస్తున్నా, నీ ఆత్మాభిషేకాన్ని విడుదల చేస్తున్నాము నాయన. జ్ఞానవరం, బుద్ధివరం, వివేకవరం, వివేచన వరం, రోగుల మీద స్వస్థవరం, దయ్యాల మీద అధికారం, చేతబడి శక్తుల మీద అధికారం, ప్రవచన వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం, మర్మాలు బయలుపరిచే వరాలు విడుదల చేస్తున్నాను. మీ పిల్లల అభిషేకముతో నింపబడుదురుగాక. Glory. Oh, hallelujah. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే నాయన. అడుగు. నా దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. నేను ఆత్మలో బలం పొందాలి. నీ శక్తిని దించాలి. నీ సింహాసనాన్ని కదిలించాలి. అది నేనే చెయ్యాలి ప్రభువా. నీ శక్తిని నేను అనుభవించాలని ఎవరికి వారే హృదయపూర్వకంగా కోరుకోండి. విత్తబడిన వర్తమానం ప్రభు మన హృదయాల్లో పదిలపరుచున్నట్లుగా అందరూ ఒకసారి గంభీరంగా స్తోత్రం చెప్దాం. ప్రార్థన. సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన యెహోవా తండ్రి, మీ బంగారు పాదములకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దేన కుమారుడు నాయన అహరోన్ నాయన గారిని కోరుకొని మా భూభాగాలన్నీ తిప్పి ఈ భూభాగ ప్రజలందరూ రక్షణ పొందాలని ఆనాడే కడుపు కట్టి, నడువు కట్టి, కన్నీరు విడిచి ప్రార్థించారు. పోరాడాడు ప్రభువా, పెనుగులాడాడు నాయన. దురాత్మ శక్తులు తరిమి కొట్టాడయ్యా, రోగులను గద్దించాడయ్యా, సమస్యల పరిష్కారం కొరకై విజ్ఞాపన చేశాడు నాయన. ఆ కన్నీటి ప్రార్థన మీరు విని ఇన్ని కుటుంబాలను మీరు పట్టి నిలబెట్టి కుటుంబాన్ని నీ కృపలో స్థిరపరచే నీ పనిలో వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నా. మీ దాసురాలను బలపరచండి, నూతన శక్తితో నింపండి. బాబుని, అమ్మాయిని కూడా బలపరచండి. చిన్నబాబుని కూడా దీవించండి. అమ్మాయి కుటుంబాలను దీవించండి. ఇది మీరు ప్రతిష్ఠించిన కుటుంబం, నీ కొరకు ప్రత్యేకించబడిన కుటుంబం, నువ్వు కోరుకున్న కుటుంబం, నువ్వు అభిషేకించిన కుటుంబం, నీ కృపతో కప్పిన కుటుంబం, నీ కొరకే నిలబడిన కుటుంబం, నీ కొరకే జీవిస్తున్న కుటుంబం, నీ పనిలోనే వాడబడుతున్న కుటుంబం నూతన శక్తితో నింపబడును గాక. వాగ్దాటితో నింపు, వాక్య ప్రత్యక్షతో నింపు. మాట్లాడుతుండగా పాపులు పశ్చాత్తపడి రక్షణ పొందుదురు గాక. నీడ పడితే రోగులు స్వస్థపడుదురు గాక. దయ్యములు విలవిల్లాడి వెళ్ళిపోవును గాక. చనిపోబడుతున్న వారు సైతం లేవనెత్తబడుదురు గాక. మందిర పని పూర్తి చేయి. 30వ తారీఖు అద్భుతంగా ఓపెన్ చేయి నాయన. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకో. ఎవరైతే పిలువబడుతున్నారో వారందరూ వచ్చి నిన్ను గణపరిచి ఊరేగించి గొప్ప చేయటానికి సహాయపడు. సంఘాన్ని దీవించు. కూడి వచ్చిన ప్రతి బిడ్డలు బలపరచు. వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కూలి పనుల్లో, చేతి పనుల్లో, పాడి విషయాలు, పంట విషయాలు, ప్రయాణాల్లో తోడుగా ఉన్నదంతా దీవించేది అవసరమో సహాయపడు. ఎందరైతే కడుపు కట్టి కన్నీరు విడిచి ప్రార్థించారో వారి కన్నీటిని చూచిన దేవా, వారి ఆశలన్నీ తీర్చబడును గాక. వారి కోరికలు సిద్ధింప చేయబడును గాక. వారి ఆలోచన యావత్తు సఫలమగును గాక. గొప్ప వీరశౌర కార్యాలు వారి కుటుంబంలో చూచుదురు గాక. నూతన బలముతో నింపబడి ఇంకా వాడబడుదురు గాక. ఇదిగో ఈ భూభాగ ప్రజలందరినీ రక్షించు. మా దేశ ప్రజలు విమోచించు. ఇళ్లలో హాస్పిటల్ మూలుగుతున్న వారిని స్వస్థపరచు. నువ్వు మహామహిమతో రాబోతున్నావు. నిన్ను ఎదుర్కొనే శక్తిని దాయిచ్చు. అనేకులను పట్టి నీకు అప్పజెప్పడానికి తగినంత శక్తి వరాలు ఇచ్చి వాడుకోమని ఈ మనవులన్నీ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు స్వామి
అతి పరిశుద్ధ నామములు అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, ఇందు పాలు పొందిన మనకెల్లరకును, స్థానికంగా సేవ చేస్తున్న అభిషక్తులైన దైవభక్తుని కుటుంబానికి, సంఘాలకును సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.